హలో నమస్తే. ఈరోజు రెసిపీ అయితే సింపుల్గా పెసరపప్పుతో కిచిడి ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక పావు గ్లాస్ పెసరపప్పు ఒక గిన్నె పెట్టి అందులో వేడెక్కగానే పెసరపప్పును వేసి కొంచెం ఫ్రై చేయాలి. తర్వాత అదే గ్లాస్తో బియ్యం ఒక హాఫ్ గ్లాస్ తీసుకోవాలి. హాఫ్ గ్లాస్ తీసుకున్న తర్వాత ఆ బియ్యం కూడా ఇందులో వేసి రెండింటిని ఒక నిమిషం పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని దింపేసి మంచిగా నీళ్లు పోసి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఎప్పుడైనా అంటే చేసుకోవడానికి వీలు లేనప్పుడు ఇలా ఈజీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎండాకాలంలో పెసరపప్పు చల్లదనం కూడా కదా. 2 సార్లు కడిగేసిన తర్వాత ఇందులో ఒక 2.5 గ్లాసుల వాటర్ పోయాలి. వాటర్ కొంచెం ఎక్కువే ఉండాలి. మనం రోజు వండుకునే అన్నంలా పొడి పొడిలా కాకుండా ఇది కొంచెం మెత్తగా ఉడకబెట్టుకోవాలి. అలా ఉడికితేనే అన్నం అనేది రుచి చాలా బాగుంటుంది. ఇలా 2.5 గ్లాసుల వాటర్ పోసిన తర్వాత ఇంకా స్టవ్ పై పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీనిలోకి అయితే ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసిన తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుందాం. జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూను, ఒక పావు టీ స్పూన్ దాకా షాజీరా కూడా వేసాను. ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. అలాగే ఒక 2 ఇలాచీలు 2 లవంగాలు కూడా ఇందులో వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. అంటే పచ్చిగా ఉంటుందని నేనైతే వేసుకోలేదు. మామూలుగా తాలింపు వేసి వండుకున్నప్పుడు అలా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇందులోకి ఆయిల్ అయితే 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత మూత సగం వరకు పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. ఇది కొంచెం ఉడకగానే ఇందులోకి కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది చివరగా. అలాగే ఇందులోకి మిరియాలు కచ్చపక్క దంపి వేస్తే బాగుంటుంది. ఎండాకాలం ఎక్కువ వేడి కాబట్టి నేనైతే మామూలు ఒక 6-7 మిరియాలు శుభ్రంగా కడిగేసి పైన వేసాను అంతే. ఇంకా ఇలా దంపి వేయకుండా కొంచెం నెయ్యి అనేది వేస్తే టేస్ట్ బాగుంటుంది. అయితే ఇందులోకి కాంబినేషన్గా పచ్చి పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే నేను పచ్చి పులుసు చేసే ఓపిక కూడా నాకు లేదు, కొంచెం హెల్త్ బాగలేక. కాబట్టి ఇందులో కోసం అయితే పెరుగు తాలింపు వేసుకున్నాను. ఇవి పైన ఇలా వేసుకోవాలి. ఇంకంతే. ఇవి ఉడికితే కనుక శరీరానికి వేడి కాబట్టి ఊరికే పైన అలా వేసాను నేను అంతే. ఇంక ఇప్పుడు పెరుగు తాలింపు కోసం అయితే స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఇందులోకి ఒక 2-3 ఎండుమిరపకాయలు సుంచి అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఈ 3 కలిపి వేసేసుకోవాలి. తాలింపు కాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇంకా నేను ఒక చిన్న ప్యాకెట్ పెరుగు మాత్రమే వేసాను ఇందులో. మరి ఎక్కువ పెరుగు వేస్తే మళ్ళీ ఈవినింగ్ వరకు మిగిలిపోతే బాగా పులుపెక్కుతుంది కదా. కాబట్టి ఇప్పటికి సరిపోయినంత మాత్రమే వేసాను అన్నమాట. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత అలాగే గడ్డగా కాకుండా కొంచెం వాటర్ వేసుకొని అలాగే సరిపడా ఉప్పును కూడా వేసి కలుపుకోవాలి. అయితే ఈ కిచిడి పచ్చి పులుసే కాకుండా ఇలా కిచిడి చేసుకున్నప్పుడు పెరుగు తాలింపు వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి. నేనైతే ఈరోజు నాకు వంట చేసే వీలు లేదు కాబట్టి ఇలా చేసుకున్నాను. థ్యాంక్ యూ.